ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు కదా, అంటే ఏంటి? డయాబెటీస్ ఉన్నట్లా లేనట్లా? దీనికి మందులు వాడాలా? నార్మల్గా తగ్గించుకోవచ్చా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డయాబెటాలజిస్ట్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సృజిత్ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు కదా, 5.7 టు 6.4 6.4 5.7 నుంచి 6.4 అన్నప్పుడు అంటే స్టార్ట్ అయినట్లేనా డయాబెటీస్? అంటే మనం ముందు స్టేజ్లో ఉన్నట్టు అట్లా కంప్లీట్గా షుగర్ లేదు అని కాదు, ముందు ముందు మనకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అనమాట. అండ్ ఓన్లీ HbA1c ఒకటే కాదు, తినకన్నా ముందు షుగరు, తిన్న తర్వాత షుగర్ను బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనకు తినకన్నా ముందు అనుకోండి 100 to 124 మధ్యలో ఉందనుకోండి ప్రీ డయాబెటిక్ అంటారు. తిన్న తర్వాత ఉందనుకోండి 140 to 199. HbA1cకి వచ్చేసి 5.7 to 6.4. ఇది ముందు స్టేజ్. అంటే ఈ స్టేజ్లోనే మనము మెడికేషన్స్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు, కానీ ఇట్ ఈస్ టెల్లింగ్ యూ యువర్ బాడీ మనము వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక 3 months 6 months ఇఫ్ యూ వోంట్ కరెక్ట్గా మనం చూసుకోలేదనుకుంటే ఫుల్ బ్లోన్ డయాబెటీస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో దోస్ హు ఆర్ ఆల్రెడీ అట్ రిస్క్ ఉన్న వాళ్ళలో, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, కంపల్సరీగా ఫ్యూచర్లో మనకు డయాబెటీస్ వస్తుందని తెలిసిన వాళ్ళలో ఇట్లే మనం ముందు స్టేజ్లోనే తెలుసుకున్నాం. ఈ టైంలోనే మనము బాగా శ్రద్ధగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్, క్యాలరీ బర్నింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మనకు ఆ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. హై రిస్క్ కంపల్సరీగా అవుతుందన్న ఇండివిజువల్స్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు ఒక 3 yearsలో ఫుల్ బ్లోన్ డయాబెటీస్ వస్తుందని అన్న దాంట్లో మీరు కరెక్ట్గా చేశారనుకోండి 5 to 10 years వరకు ప్రొలాంగ్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇఫ్ ఎట్ ఆల్ ప్రీ డయాబెటిక్లోనే ఉన్నాము అని మనకు రిస్క్ గ్రూప్లో ఉన్నాము అని తెలిసిందనుకోండి, కరెక్ట్గా ఫాలో అవుతే యూ కెన్ మేనేజ్ ఇట్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు 6.4 ఉంటే 6.4 ఉండి ఎట్ దిస్ పాయింట్ మనకేం మెడికేషన్స్ అవసరం ఉండదు. అండ్ మళ్ళీ సేమ్ థింగ్, తినకన్నా ముందు షుగరు, తిన్న తర్వాత షుగర్ కంపల్సరీగా అది చూసే మనము డిసైడ్ చేస్తాము. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ ఈజ్ ఒబిస్, పేషెంట్కు PCOD లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఈజీగా మనకు అట్లా అయ్యే అవకాశం ఉంది అన్న దాంట్లో మెట్ఫార్మిన్ ఒక టాబ్లెట్ స్టార్ట్ చేస్తామండి. అది కూడా వెరీ లో డోసేజ్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ చెకప్ చేసుకొని షుగర్ డౌన్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటాం. కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ ఏమి లేవు, బట్ ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని తీసుకోండి, వాళ్ళ మదర్కి ఉంది, ఫాదర్కి ఉంది, సిబ్లింగ్స్ కూడా వచ్చింది అన్న కేసెస్కి మనం ఏం పెట్టాం, కానీ టైం పీరియడ్ మళ్ళీ 3 monthsకో 6 monthsకో కంపల్సరీ చెక్ చేసుకోమని చెప్పడము. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇఫ్ ఎట్ ఆల్ అలా కూడా లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమీ లేవు, ఓన్లీ 6.4 ఉంది, ఇది నార్మల్ ఇండివిజువల్, వీళ్ళకి ఓన్లీ డైట్ చేంజెస్ ఇవన్నీ చెప్పి మనము ఇంకా 6 monthsకో 1 yearకో కూడా చెక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే దట్ విల్ టెల్ యూ మనకి ఏం రిస్క్ లేదు కాబట్టి మనము మెల్లిగా చూసుకున్నా కూడా పర్వాలేదు. అదే రిస్క్ గ్రూప్ ఉందనుకోండి, వీ కాంట్ టేక్ ఏ ఛాన్స్ అండ్ వీ హ్యావ్ టు చెక్ అగైన్ అండ్ అగైన్. ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్. ఇప్పుడు నార్మల్గా రివర్స్ చేసుకోవాలి ఈ ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి? Two main essentials. One is the food. Main thing, you reduce your carbohydrates. ఎంత మినిమల్గా తీసుకుంటారో అంత తీసుకోవడం, ఆ తీసుకుంటున్న రైస్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు చూసుకోవడము. అదర్ పారామీటర్ ఈస్ ఎక్సర్సైజ్, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం. వీటన్నిట్లలో ఎవరైతే ప్రీ డయాబెటిక్ ఇట్లాంటివి ఉన్న దాంట్లో ఇఫ్ యూ చెక్ అదర్ పారామీటర్స్ ఆల్సో, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి నాష్, నాన్ ఆల్కహాలిక్, స్టేట్ హెపటైటిస్, లివర్, ఫ్యాటీ లివర్ అంతా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అదొకటి వచ్చింది అని అనుకుంటే మన అదర్ పారామీటర్స్ కూడా చూసుకోవడము. ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకుంటే మనం ఇంకా మోర్ అగ్రెసివ్గా ఓన్లీ కార్బోహైడ్రేట్సే కాకుండా వెయిట్ రిడక్షన్ పైన కాన్సన్ట్రేషన్ అండ్ కొలెస్ట్రాల్, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ తగ్గించేస్తే బెటర్. ఓకే, ఇప్పుడు 100 పైన ఉంటే తినక ముందు ఒకవేళ 6.4 ఇది బార్డర్లో ఉంటే కూడా వాళ్ళని షుగర్ పేషెంట్ అంటామా? ప్రీ డయాబెటిక్ షుగర్ అని అన్నాము. 6.4 ఎబోవ్ ఉంది, 6.4 5.7 to 6.4 ఇస్ ప్రీ డయాబెటిక్. 6.4 ఎబోవ్ ఉందంటే యువర్ డయాబెటిక్ అంతే, యువర్ డయాబెటిక్ అంతే. ఇప్పుడు 6.4 నుంచి ఒక 7 వరకు ఉంది డాక్టర్ గారు. మీరు ఒక 3 నెలలు మందులు ఇచ్చారు, వాళ్ళు బాగా వాడారు, నార్మల్కి వచ్చింది అంటే మందులు మానేపిస్తారా? లేదు, అంటే సేమ్ థింగ్, ఇప్పుడు మనము మందులు పెట్టుంటాం కదా, ఆ డోస్ తగ్గిస్తాం.
మీరు అన్నట్టే ఇఫ్ ఎట్ ఆల్ మనకు టాబ్లెట్ల వల్ల బాగా డౌన్ అవుతుంది, మన టార్గెట్ 100 కాదు 80కి వెళ్ళిపోయింది, అట్లా ఉన్న కండిషన్స్లలో మనం మందులు వాడుతుంటేనే కంట్రోల్లో ఉన్నట్టు కదా. అవును. బట్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వర్క్ అవుతుండొచ్చు. సో విల్ గివ్ ఏ ఛాన్స్. ఇప్పుడు ఏదైతే పాజిటివిటీ వచ్చిందో అది ఇంకో 3 months కూడా అలాగే ఉందా లేదా, విల్ సి. ఎస్, ఇప్పటివరకు మనం బాగా చేసాము అందుకనే వచ్చింది. అదే బాగా చేయడం కూడా కన్సిస్టెన్సీ ఉండాలి కదా. అలా జరుగుతుందా లేదా అని అబ్జర్వ్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ టైం కూడా మన షుగర్స్ లెవెల్స్ లోవర్ సైడ్లోనే ఉంటున్నాయి అన్నప్పుడు విల్ రెడ్యూస్ ద డోసేజ్. అంతేగాని పూర్తిగా తగ్గించడం లేదు, తగ్గించేసాం, మళ్ళీ రెడ్యూస్ చేసేది. ఒకటేసారి మొత్తం టాబ్లెట్లు తీసేయడం కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. విల్ రెడ్యూస్ స్లోలీ, మొత్తం తీసేసి మళ్ళీ అబ్జర్వేషన్. తీసేసిన తర్వాత కూడా మీ ఫుడ్ తోటి ఎక్సర్సైజ్ తోటి మీరు షుగర్ మెయింటైన్ చేసుకుంటున్నారు అనుకుంటే అవసరం లేదు. అట్లా పూర్తిగా మందులు తీసేసిన పేషెంట్స్ కూడా ఉంటారు. దాన్ని అందరు రివర్సల్ అని అంటున్నారు. ఇప్పుడు డయాబెటిక్ రివర్సల్ అని అంటున్నారు కదా మేడం. దట్ ఈస్ డయాబెటిక్ కంట్రోల్. ఓకే, ఇట్ డజంట్ మీన్ మీ నుంచి డయాబెటీస్ని తీసేసి పక్కన పెట్టిన. మీలో ఉన్న డయాబెటీస్ని మనము ఓన్లీ ఫుడ్ తోటి ఎక్సర్సైజ్ తోటి కంట్రోల్ చేసుకుంటున్నాం. దీనికి మందులు వాడట్లేదు అంతే. మందులు వాడకపోవడం అన్నది డయాబెటీస్ లేకపోవడం అని కాదు, కంట్రోల్లో పెట్టుకున్నట్టు అంతే. ఇప్పుడు ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది డయాబెటీస్ ఇట్లా చెప్తారు కదా. HbA1c ఎంత ఉంటే ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది? అలాంటిది ఏం లేదు. పీరియడ్, లాంగ్ పీరియడ్, ఎన్ని రోజు. ఇప్పుడు మీరు ఇంతవరకు టాబ్లెట్స్ ఏం వాడాలి. HbA1c ఏం చెప్తారంటే షుగర్ కంట్రోల్లో ఉంది లేదు అంతవరకు చెప్పుద్ది. ఇప్పుడు మీకు తెలీదు డయాబెటీస్ ఉందనే తెలియదు, మీరు మామూలుగానే ఉన్నారు. ఆబ్వియస్గా మీరు చెక్ చేసినప్పుడు HbA1c 10, 11 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. దట్ డజంట్ టెల్ యూ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎన్ని టాబ్లెట్స్ పెట్టాలి, ఇన్సులిన్ పెట్టాలా లేదా, ఇవన్నిటిని మనకు కొద్దిగా గైడ్ చేస్తుంది. బట్ పీరియడ్ 5 years షుగర్ ఉందా, 10 years షుగర్ ఉందా, మోర్ దాన్ 20 years షుగర్స్ ఉందా అన్న దాన్ని బట్టి ఆర్గాన్స్ డ్యామేజ్ ఉంటుంది. మనకు యూజువల్గా కేసెస్లలో న్యూరోపతి, నరాలలో కాళ్ళల్లో మంటలు, ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే కొంతమందికి ఉంటాయి. చాలామంది కూడా అదే సిమ్టమ్ తోటి హాస్పిటల్కి వస్తారు. కాళ్ళలో మంటలు అవుతున్నాయి, ఇంకేదో ఉంది అనే హాస్పిటల్కి వచ్చే అప్పటికి ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ ఎక్కువ డ్యూరేషను HbA1c ఎక్కువ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళలో కూడా ఇట్లా ఉంటుంది, కాళ్ళల్లో మంటలు ఇట్లా ఉంటాయి. దట్ ఈస్ టెల్లింగ్ దట్ ఇనీషియల్ స్టేజ్ ఉంది, ఆర్గాన్ డ్యామేజ్ అయింది, మనం ముందు జాగ్రత్తగా ఉండాలని. అదర్ ఆర్గాన్ లైక్ హార్ట్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, దానికి డ్యూరేషన్ ఆర్ షుగర్స్ అసలుకే వెరీ వెరీ రెగ్యులర్, వెరీ హై డోసేజ్లలో షుగర్ వాల్యూస్ ఉన్న వాళ్ళలో వాట్ ఎవర్ ద కాంప్లికేషన్ దెన్ కమ్ వెరీ ఎర్లీ. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి వీక్లీ వన్స్ వేసుకునే మందు వస్తుందంట, అదేంటి? సేమ్ ఇంజెక్షన్ కాదు, టాబ్లెట్. అదేనండి, సేమ్ థింగ్. మనకు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ దాంట్లోనే ఆ మెడికేషన్స్ అట్లా వస్తున్నాయి. ఈవెన్ ద ఇన్సులిన్ లెవెల్లో కూడా సేమ్ వీక్లీ వన్స్ అట్లా వస్తున్నాయి. మెడికేషన్స్ అనేవి అంటే అది డైరెక్ట్గా మనకు డయాబెటీస్ అని కాదు, ఇండైరెక్ట్ మెథడ్స్లో మనకు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ తోటి అప్పుడు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, అట్లాంటివి. ఎస్, ఇప్పుడు డయాబెటీస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం, ఇప్పుడున్న మీ లెక్కల ప్రకారం ఏ ఏజ్ నుంచి చెక్ చేసుకోవాలి? మనకు ఆల్రెడీ గైడ్ లైన్సెస్ ఉన్నాయి. బట్ ఇండియన్ పాపులేషన్లో చూస్తే ఇఫ్ యూ ఆస్క్ మీ 30-35 ఉందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవడమే ఐ వుడ్ రికమెండ్. ఇన్ దట్ ఫర్ ఎ మెట్రోపాలిటన్ సిటీస్ 30 to 35 ఇయర్స్లో మీరు ఒకసారి బాడీ చెకప్ చేసుకోవడమే ఇస్ బెస్ట్ థింగ్. ఈవెన్ వన్ ఆఫ్ ది స్టడీ ప్రూవ్డ్ దట్ మనకు ఇప్పుడు 38 to 39లో కూడా అట్లా ఉండి 40 క్రాస్ అవ్వగానే ఈ చేంజెస్ అన్ని బాగా డ్రాస్టిక్గా ఉంటున్నాయి. అంటే డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ కన్వర్షన్ రేట్ అనేది హై ఉంది. ఇంతకుముందు ఇదే ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్ కన్వర్ట్ అవ్వడానికి ద డ్యూరేషన్ ఉంటుంది చూడండి, ఇంతకుముందు ఎక్కువ ఉండే, ఇప్పుడు అలా లేదు. వెరీ ఫాస్ట్గా దే ఆర్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్గా కన్వర్ట్ అయిపోతున్నారు. సో వీ నీడ్ టు బీ ఎర్లీ స్టేజ్లోనే రెగ్యులర్గా చేసుకుంటే బెస్ట్. కానీ డాక్టర్ గారు ఒక్కొక్కసారి ఇవి తప్పులు వస్తున్నాయి. లాన్సెట్ జర్నల్ కూడా ఈ మధ్య ఏదో ప్రచురించింది, HbA1cని బట్టే మీరు మందులు రాయకూడదు, HbA1c లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి మారుతాయి, డిపెండ్స్ ఆన్ దేర్ ఎనిమిక్ కండిషన్, ఇట్లాగా. అసలు అదేంటిది అది? అందుకే మీకు ఫస్ట్ టైం కూడా HbA1c తోటి మనము డ్రగ్ను పెట్టాం. ఫాస్టింగ్ షుగర్స్ ఎంత ఉన్నాయి, పోస్ట్ ప్రాండల్ షుగర్స్ ఎంత ఉన్నాయి, HbA1c తోటి మనకు షుగర్ కంట్రోల్ ఉందా లేదా. అండ్ వైల్ టీచింగ్ మనకు ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడే ఇవన్నీ పారామీటర్స్ వీ నో ఆల్ దీస్ థింగ్స్. బ్లడ్ తక్కువ ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా వేరే అదర్ పారామీటర్స్ HbA1cని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ CGM ఉంది, కంటిన్యూస్ గ్లూకోజ్, దట్ ఈస్ మోర్ అక్యురేట్ మనం షుగర్ పెట్టడానికి. అంటే ఇప్పుడు వచ్చింది CGM, ఇంతకుముందు లేదు. మనకు అవైలబుల్
ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ ప్రాండియల్ ఆర్ హెచ్బిఏవన్సీ ఉంటుంది. దీన్ని బట్టి మనం గైడ్ లైన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు సీజీఎం ఉంది, కంటిన్యూస్గా ఎవ్రీ టైం మీరు తినగానే ఎంత షుగర్ పెరుగుతుంది, ఏం తింటే షుగర్ ఎక్కువ పెరుగుతుంది, ఏంది తక్కువ మారుస్తే షుగర్ డౌన్ అవుతుంది, దాని ప్రకారంగానే అదే టైంలో మనకు తీసుకోవడం ఉండదు. దిస్ ఈజ్ మోర్ బెటర్ వే. నెక్స్ట్ లెవెల్లో కూడా అట్లా వస్తున్నాయంటే దాని ప్రకారంగా చేంజెస్ అవుతుంది కదా. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఎవరికైనా ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తామంటే లెవెల్స్ మనం చాట్ జీపీటీలోనో గూగుల్లోనో చెక్ చేసి లేదులే ఇలా అనుకుంటూ ఉంటారు. అట్లా కాదు, డాక్టర్ని సంప్రదిస్తే సరైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అవసరమా లేదా మందులు, డైట్తోనే సరిపోతుందా, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు మనకు గైడ్ చేస్తారు కాబట్టి ఎక్యురెన్సీ అనేది ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు మేము ఇప్పటికి కూడా మేము చాలా మటుకు కూడా టెస్టులు చేయించుకున్నా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి డాక్టర్ గారు జనరల్గా కూడా. అంటే ఇప్పుడు ఆ హెచ్బిఏవన్సీని మీరు ఓన్లీ ఒకటే నంబర్ని బట్టి మనం డిసైడ్ చేయం కదా. మేము డిసైడ్ చేసేది అంతా మీరు లావుగున్నారా, పీసీఓడి ఉందా, మీ ఫ్యామిలీలో ఆల్రెడీ షుగర్ ఉందా లేదా, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ బట్టి జడ్జ్ చేస్తాం కదా. అందుకే వీఆర్ నాట్ ట్రీటింగ్ ది ల్యాబ్ వాల్యూస్, వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్. సో ఆ కంప్లీట్ హిస్టరీ అంతా కనుక్కొని మనం ఎక్కడ ఉన్నామో ఏంటిదో తెలుసుకొని ఆ విధంగా గైడ్ చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్. షుగర్ రాకుండా చేసే టాబ్లెట్ ఏమైనా వస్తుందా అసలు ముందు? అంటే మనకు షుగర్ రాకుండా అంటే మనకు షుగర్ ఎసెన్షియల్ కదా. దెర్ ఈస్ నో సచ్ ఎ థింగ్. అట్లా ఏం లేదు. మనకు షుగర్ డౌన్ ఉండకూడదు, అటు హై ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద బ్యాలెన్స్. 80 to 120 ఆ గ్యాప్లోనే ఉండాలి. మనము ఏదో కారణం వల్ల అది డౌను, అది పెరగడము అట్లా జరుగుతుంది. అట్లా తప్పించి మొత్తంకే లేకపోవడానికి టాబ్లెట్స్ నథింగ్, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఎన్ఐఎన్ కూడా ఒక స్టడీ చేసింది, మెంతులు బాగా పనిచేస్తాయి షుగర్కి అనేది. నిజంగా పనిచేస్తాయి డాక్టర్? చేస్తుంది మేడం. అంటే బట్ ఇది అందరికీ ప్రూవెన్ కాదనమాట. అందరికీ ప్రూవెన్ కాదు, పనిచేస్తుంది, కంపల్సరీగా పనిచేస్తుంది. చాలా మంది మై పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ మెంతులు అవన్నీ స్ప్రౌట్స్ తీసుకోవడము చేస్తే తగ్గుద్ది. బట్ అందరికి ఎంత తగ్గుద్ది అన్నది ఏం లేదు. మీరు తీసుకున్నారు, షుగర్ తగ్గింది, ఒక 100 mg/dl తగ్గింది అనుకోండి, అనుకుందాము. వేరే వాళ్ళకి అలా అవుతుంది అట్లా ఏమి ఉండదు. ఇండివిజువల్గా మారుద్ది. దీస్ ఆర్ లైఫ్ స్టైల్స్. అగైన్ సేమ్ థింగ్, న్యూట్రిషన్ సపోర్ట్ ఓన్లీ దిస్ థింగ్ కమ్స్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.